ఒక చీర అనమాట. చీరని 2 జతలుగా డ్రెస్ కుట్టుకోవాలన్నమాట. ఒక డ్రెస్సు, ఒక లంగా జాకెట్. ఒక డ్రెస్కి పైట్ చెంగు అనమాట. ఇది పైట్ చెంగుని 2 సమానంగా చేసుకొని కింద పైన కరెక్ట్గా సమానం పెట్టుకోవాలి. సైడ్ అమ్మట అంతా సమానం చేసేసుకొని ఈ పొరని 2 పొరలు కరెక్ట్గా పట్టుకొని ఆ 2 పొరలని కరెక్ట్గా మడిచేసేయాలి. సమానం చేసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. చీర ఇంకా మిగతాదంతా అటు సైడ్కి కిందకి వదిలేసేసాం స్టడీగా, మళ్ళీ వంకర రాకుండా. ఆ ముడతలు ఏం లేకుండా చూసుకొని కరెక్ట్గా స్టడీగా పెట్టుకోవాలి. స్టడీగా పెట్టేసేసి ఇప్పుడు టేప్ పెట్టి కొలతలు చూసుకోవాలన్నమాట. మనం డ్రెస్ ఎంత కొలత కావాలనేది కరెక్ట్గా కొలత చూసుకొని డ్రాయింగ్ వేసుకుందాం. ఇంకా సమానంగా ఉంది చదరంగా. డ్రెస్ పొడవు 28 అంటే 26 డ్రెస్ పొడవు. 2 అంగుళాలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలన్నమాట. అసలు డ్రెస్ 26 పొడవు. షోల్డరు 5. షోల్డర్ 5 కాడ టిక్ పెట్టుకుందాం. భుజము 1.5. భుజము 1.5. చంక కొలత అన్నమాట. కరెక్ట్గా 6. చంక కొలత 6. టిక్ పెట్టేసేసుకొని డ్రాయింగ్ వేసేసుకుందాం. చంక కాడికి డ్రాయింగ్ వేసుకోవటం. నెక్ 4. ఇప్పుడు కట్స్ కాడ పెట్టుకుంటాం కదా. కట్స్ కొలత కోసం 15 కొలత అన్నమాట. కట్స్ పొడవు 15. ఇప్పుడు దానికి మనం కొలతలు వేసుకున్నాం కదా, దానికి కరెక్ట్గా స్టడీగా గీత గీసేసుకోవాలి. కరెక్ట్గా గీత గీసేసి స్టడీగా ఇప్పుడు చంక కాడ కరెక్ట్గా గీత గీయాలి. స్టడీ చేసేసుకొని మళ్ళీ నెక్ అనమాట. నెక్ డౌన్ 4 కాడ నుంచి గీత గీసి 1.5 కాడికి అది ఇది సమానం చేసుకోవాలి. తర్వాత చంక షేప్ డ్రాయింగ్ వేసుకోవాలి. చంక డ్రాయింగ్ వేసుకొని ఇప్పుడు కొలత 7.5. విమ్ము కొలత 7.5. విమ్ము కొలత 7.5. దానికి 2 అంగుళాలు కలపండి ఖర్చుకి. పిల్లలు కాబట్టి 2 అంగుళాలు పెట్టినా పెరిగే పిల్లలు కాబట్టి బాగానే ఉంటుంది. తర్వాత పొట్టకాడ 6 మళ్ళీ 2 కలపండి. 2 ఖర్చుకి 2 కొలత గీసుకొని ఇంకా అక్కడి నుంచి మనం షేప్ గీసుకోవాలి. విమ్ము పెట్టాం కదా, విమ్ము కాడి నుంచి పొట్టకి, ఆ పొట్ట కాడి నుంచి మనం కట్స్ గీత గీసాం కదా, కట్స్ కాడికి ఇంకా కింద దాకా అట్లాగే బారుకు తీసేసేయాలి. డ్రాయింగ్ కరెక్ట్గా వేసేసుకొని ఆ డ్రాయింగ్ బట్టి కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలన్నమాట. బార్డర్ ఉంది కాబట్టి ఆ బార్డర్ కాడి నుంచి పొడవు పెట్టుకోవాలన్నమాట. తర్వాత షోల్డరు, తర్వాత భుజం, తర్వాత నెక్ డౌను, తర్వాత చంక డ్రాయింగ్ వేసేసుకున్నాం కదా. ఇంకా పొట్ట కాడి నుంచి ఆ షేప్ కాడికి ఆ డ్రాయింగ్ కట్స్ కాడికి కింద దాకా డ్రాయింగ్ వేసేసుకున్నాం. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ కాడికి కటింగ్ చేసేసుకోవాలి. పొడవు ఉంది కదా, ఆ షోల్డర్ కాడికి కటింగ్ చేయాలి. తర్వాత చంక షేప్ని తీసేసుకోవాలి. చంక షేప్ తీసేసి మనం భుజం కాడ టిక్ పెట్టుకోవాలి. తర్వాత విమ్ కాడ ఒక టిక్ అన్నమాట. ఇప్పుడు షేప్ తీసుకున్నాం కదా, ఆ షేప్ కాడికి కరెక్ట్గా కొలతలు పెట్టిన డ్రాయింగ్ వేసింది, ఆ డ్రాయింగ్ కాడికి కరెక్ట్గా షేపు తీసేసుకోవాలన్నమాట. ఆ కట్స్ కాడికి ఒక టిక్ పెట్టుకోవాలి. ఇప్పుడు పైటాపు అయిపోయింది. డ్రెస్ పైటాపు అయిపోయింది. ఇప్పుడు చేతులు తీద్దాము. మనం పైటాపు తీసాం కదా, దాన్ని అట్టాగే కదిలించకుండా అట్లాగే లాగి బార్డర్ ఉంది కదా, బార్డర్ వైపు చేతులు వేసుకుందాము. చెయ్యి పొడవు 5. 5 అంటే 4 అంగుళాలు అసలు పొడవు, 1 అంగుళమేమో ఖర్చులకి. చేతి లూజు కూడా అంతే, 4.5 పెట్టుకొని 2 అంగుళాలు ఖర్చు పెట్టుకోవాలి. సైడ్ ఖర్చు, సైడు చంక డౌన్ అన్నమాట.
5 పెట్టాం కదా అక్కడ 5 కాడికి మనం గీసుకోవాలి 2.5 చంక డౌను. ఇప్పుడు చంక మనం చేతు లూజు కొలుతుంది, అక్కడి నుంచి 2 అంగుళాలు ఖర్చుకు పెట్టుకోవాలి. ఇది 4.5 చేయి లూజు, అక్కడి నుంచి 2 అంగుళాలు ఖర్చు పెట్టుకోవాలి. చేయి పొడవు 4 అయితే 1.5 అంగుళం కలిపాం కదా, 1 అంగుళం కలిపాం కదా 5. చంక డౌన్ దాంట్లో సగము. ఇప్పుడు ఆ క్రాస్ పెట్టుకున్న కాడి నుంచి కరెక్ట్గా కొలత కటింగ్ చేసుకోవాలి. ఇంకా ఆ షోల్డర్ కాడికి డ్రాయింగ్ వేసాం కదా, ఆ షోల్డర్ కాడికి కరెక్ట్గా కొలత డ్రాయింగ్ కటింగ్ చేసేసుకోవాలి. ఆ భుజం మీద ఒక టిక్కు పెట్టేసుకోవాలి. ఇప్పుడు చేతికి లోతు, ఆ లోతు ఫ్రంట్ వైపు రావాలన్నమాట. డ్రాయింగ్ వేసేసి కరెక్ట్గా ఒక టిక్కు కాడికి కొద్దిగా ముందలే ఆపేసేసుకోండి. అక్కడి నుంచి కరెక్ట్గా క్రాస్ తీసేసేయండి. తర్వాత చంకకి టిక్కు పెట్టుకోవాలి. టిక్కు పెట్టుకుంటే మనకి ఫ్రంట్ వైపుకి రావాలని మనకు గుర్తు కోసం. ఇప్పుడు లైనింగ్ వేసి కటింగ్ చేయటం అన్నమాట. లైనింగ్ కరెక్ట్గా పెట్టుకొని ఆ అది కూడా ఖర్చు వారం ఉండాలి, కానీ వాళ్ళు ఇచ్చిన క్లాత్ సరిపోలేదు కాబట్టి దానికి జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా పొడవు పెట్టేసేసి కటింగ్ చేసేసుకోవాలి. కరెక్ట్ కటింగ్ చేసేసి సమానంగా. ఇప్పుడు చంక తీసుకోవటం, కొద్దిగా లేని కాడ జాయింట్లు వేసేసుకోవాలి. మనం ముక్కలతోటి జాయింట్ చేసేసుకుంటే చీరల క్లాతులు ఉంటాయి కాబట్టి దాంతో జాయింట్ చేసుకోవాలి. చెయ్యి కూడా ఇంకంతే. చెయ్యి పొడవు కరెక్ట్గా పెట్టేసేసి దానికి క్రాస్ తీసేసుకొని టిక్కు పెట్టుకోవాలి. కొద్ది ఖర్చు వారం వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఖర్చు వారం లోపలికి మడిచి కుట్టాలి కాబట్టి ఆ ఖర్చు వారం వదిలిపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కొద్దిగా క్రాస్ తీసేద్దాం. చేతులు వెనక పార్టు ముందల పార్టు 2 కలిపి ఆ డ్రెస్లో ఉన్నట్టు అన్నమాట. చేతులు మొత్తం లైనింగు అసలు కొద్దిగా కొలత అట్ట లైనింగ్ తగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్యాంట్ పెట్టుకుందాము. ఫ్యాంట్ కొలత అన్నమాట. ఇప్పుడు ఆ మిగతా సైడ్ పీస్ ఉంది కదా, ఇంకా సైడ్ పీస్ చేతులు తీసేసాక మిగతాది ఫ్యాంట్ అన్నమాట. ఫ్యాంట్ని చద్రంగా వేసుకున్నాం. 4 పార్ట్లు కలిపి వేసినట్టు. 4 పార్ట్లు కలిపి వేసి పొడవు కరెక్ట్గా 28 పొడవు అయితే 26కు పెట్టేసేసుకొని చెయ్యి లూజు, కాలు లూజు 4.5 5 పెట్టుకొని నడుము లూజ్ అన్నమాట 8, డౌన్ కూడా 8, పిస్తా డౌను 8. సీటు కాడి నుంచి పిస్తా కాడికి గీసుకోవాలన్నమాట. సీటు డౌన్కి సీటు లూజు 10.5. ఇప్పుడు నడుము లూజ్ కాడి నుంచి సీట్ లూజుకి డ్రాయింగ్ వేసేసుకోవాలి. ఫ్యాంట్ కొలతకి మనం కింద కాలు లూజ్ పెట్టాం కదా, ఆ కాలు లూజ్ కాడికి డ్రాయింగ్ వేసుకోవాలి. ఆ డ్రాయింగ్ని కరెక్ట్గా వేసేసుకొని ఫ్యాంట్ కొలత అన్నమాట. అది మనం కాలు లూజ్ పెట్టాం కదా, ఫ్యాంట్ పొడవు పెట్టి 2 అంగుళాలు తగ్గించామంటే పైన పట్టీ వేసుకోవాలి. అంటే క్లాత్ సరిపోక పైన పట్టీ వేసుకోవాలన్నమాట. అది ఇంకా కాలు లూజ్ కాడికి కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. ఆ షేప్ని మనం కరెక్ట్ లూజ్ ఉందా లేదా చూసుకున్నాం. లూజ్ అయిపోయింది, కరెక్ట్ సరిపోయింది. అక్కడి నుంచి మనం క్రాస్ తీసేసుకోవాలి. పిస్తా కాడికి ఫ్యాంట్ క్రాస్ తీసేసేయాలి. పైన నుంచి మళ్ళీ నడుము కాడి నుంచి కిందకి పిస్తా కాడికి కటింగ్ చేసుకోవాలి. పిస్తా షేప్ని కటింగ్ చేసుకోవాలి. ఫ్యాంట్ కొలత అన్నమాట. ఫ్యాంట్ కొలత అది.